హాయ్ ఫ్రెండ్స్, మా అన్నయ్య అయితే దొండకాయలు ఉన్నాయి పట్టుకొని వెళ్దుకండ్రా అన్నాడు. అయితే నేను వెళ్ళిన తర్వాత దొండకాయలు అయితే ఏరాడు. ఒకే ఒక పాదు వేసాడంటండి. కర్రలు కట్టి పైకి పాదు ఎక్కించాడు. చూడండి, ఒకే ఒక పాదు వేసాడు, పైన అంతా అల్లేసింది. చాలా దొండకాయలు వచ్చాయి. మొత్తం అన్నీ ఏరేసి నాకైతే ఇచ్చాడు. నేను కూడా కొన్ని వేరాను. ఒక కవర్ నిండా అయ్యాయి, 1 కేజీ అయ్యాయండి. కానీ ఈ దొండకాయలు మాత్రం చాలా టేస్ట్గా ఉన్నాయి. ఎందుకంటే వీటికి మందు గట్రా ఏమీ కొట్టరు, ఒక వాటర్ ఒక్కటే పెడతాడు. ఇవి పచ్చిమిర్చి అండి, పెద్ద చెట్లు పచ్చిమిర్చి కూడా ఏరాను. మొత్తం చాలా పచ్చిమిర్చి కూడా అయ్యాయి. ఇవి 2 చెట్లు, కానీ ఇంకా తోట వేస్తాడంట, మిరప తోట వేస్తాడంట. పక్కనైతే దున్నేసి అయితే ఉంచాడు, అది కూడా చూపిస్తున్నానండి. ఇక్కడైతే చిన్న పచ్చిమిర్చి అండి, దీనికి మాత్రం చాలా కారం ఉంటాయి. ఆ పచ్చిమిర్చి చూస్తే చూడండి, చిన్నవి, చాలా చిన్నవి. అలాగే చాలా మొక్కలు వేసాడు, కొంత అయితే దున్నేసి వదిలేసాడు. ఈ మొక్క అయితే మీకు తెలుసు కదా, చూడండి ఎంత పెద్ద అయిందో. అలాగే భూమి దున్నేయండి అని చెప్పాను కదండి, దున్నేసి అయితే వదిలేసాడు. మిరపతోట వేస్తానన్నాడు. అలాగే ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి. అలాగే ఈ మొక్క అయితే ఏంటో కామెంట్ చేయండి. ఇవైతే 3 మొక్కలు వేసాడు. అలాగే దొండకాయలు అయితే చెప్పాను కదా, కేజీ అయితే అవుతాయండి. ఇవన్నీ ముల్లంకాయలు, పచ్చిమిర్చి, దొండకాయలు ఇచ్చాడు పెద్దనియ. 4వ వదిన అయితే అప్పుడే చేలో నుంచి వచ్చింది. చూడండి, మిరపకాయలు చిన్నవని చెప్పాను కదా, అవేనండి. 4వ వదిన అప్పుడే చేలో నుంచి వచ్చిందండి. నాకైతే బీరకాయలు ఇచ్చింది, ఆనపకాయ ఇచ్చింది, చాలా ఇచ్చింది. అలాగే అమ్మ అయితే ఎల్లుల్లిపాయలు ఉన్నాయన్నా సరే కొనేసి ఇచ్చింది. అమ్మ ప్రేమ కదా, అలాగే ఉంటుంది. బీరకాయలు మాత్రం చాలా టేస్ట్గా ఉన్నాయి, దొండకాయలు మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయండి. వీళ్ళు వాటర్ ఒకటే పెడతారు, మందు అది వేయరు. అలాగే మా అక్క అయితే పచ్చి శనగపప్పు కూడా ఇచ్చింది. మా వీడియోలో ఉంది.